హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. 2 బంగాళదుంపలతో అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ అండి. చాలా సింపుల్ ప్రాసెస్తో, డిఫరెంట్ ప్రాసెస్తో టేస్టీగా ఉండే రెసిపీ. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ అండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. కొత్తగా అనిపిస్తుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 2 బంగాళదుంపలు తీసుకోండి. 1/2 కేజీ బంగాళదుంపలతో ఈ రెసిపీ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. ఒక్కొక్క దుంపని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా 2 కూడా కట్ చేసుకుని గిన్నెలోకి వేసుకోండి. ఈ ముక్కల్ని గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందాం. తగినన్ని వాటర్ పోసుకొని కొంచెంగా సాల్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. సాల్ట్ పసుపు కూడా వాటర్లో కలిసేంత వరకు ఇలా కలుపుకుని గిన్నెకి మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత చూద్దాం. ఈ లోపుగా మనం పిండిని కలుపుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు నిండా మైదా పిండి తీసుకోండి. అలా గిన్నెలోకి వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. సాల్ట్ అంతా పిండిలో కలిసేంత వరకు ఒకసారి స్పూన్తో కలుపుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ని సాల్ట్ని పిండికి పట్టేంత వరకు చేత్తోనే పిండిని రఫ్ చేస్తున్నట్లుగా కలుపుకోండి. ఇలా గట్టిగా పిండిని ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే ఇలా ఆయిల్ అంతా పిండికి పట్టి ముద్దలాగా వస్తుందండి. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా కలుపుకోండి. రెడీ అయింది కదా. దీనికి మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. బంగాళదుంపలు ఎంతవరకు ఉడికాయో చూద్దాం. ఉడికిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసేంత వరకు పిండిని నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దుంపలు ప్రిపేర్ చేయబోతున్నానండి. దుంప కర్రీని వండబోతున్నాం. ఉడికించుకున్న దుంపల్ని పైప్ పీల్ అంతా తీసుకోండి. దుంపలు అనేవి బాగా మెత్తగా ఉడకాలి. ఈ విధంగా ఉడికించుకుని చల్లారిన తర్వాత పైపీలంతా తీసుకుని దుంపల్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు పప్పు గుత్తితో దుంపల్లో పలుకులు అనేవి ఏమీ లేకుండా ఇలా మెత్తగా ముద్దలాగా మ్యాష్ చేసుకోండి. దుంప అనేది మెత్తగా ఉడికితే సాఫ్ట్గా నలిగిపోతుందండి. పప్పు గుత్తితో కానీ ఇలా స్పూన్తో కానీ మొత్తం కూడా దుంపల్ని మ్యాష్ చేసుకోండి. ఇదంతా రెడీ అయింది కదా. దుంపని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి 2 చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని కరివేపాకులు కూడా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇవి 2 కూడా ఆనియన్స్లో కలిసేంత వరకు బాగా కలుపుకొని మగ్గించుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోండి. ఆనియన్స్ ఈ విధంగా మగ్గిన తర్వాత మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంపని అలా వేసేసుకోండి. ఇదంతా కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా కలుపుకోండి. ఆల్రెడీ ఉడికించిన బంగాళదుంపలే కదా, ఎక్కువగా ఉడకాల్సిన పని లేదండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ధనియాలని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పొడి అండి. అలాగే జీలకర్రని కూడా డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకోండి. అలాగే గరం మసాలా కూడా 1 టీ స్పూన్ వేసుకుని కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అలా వేసుకోండి.
ఈ మసాలా పొడులు కొత్తిమీర కూడా దుంపల్లో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. మనం ఆనియన్స్ మగ్గినప్పుడు సాల్ట్ వేసాం, అలాగే దుంపలు ఉడికించినప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా. కర్రీని ఒకసారి టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి, సరి చూసుకోండి. కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా, మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని చూద్దాం. బాగా నానిన తర్వాత ఇలా సాఫ్ట్గా వస్తుందండి. ఈ పిండిని 2 భాగాలుగా సపరేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా పూరీ పీటకి పొడిపిండిని అప్లై చేసుకుని ఇలా వీలైనంత పల్చగా పూరీని ఒత్తుకోండి. ఇప్పుడు కుక్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంప కర్రీని అలా వేసేసుకోండి. ఆలూ కర్రీని పూరీ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేత్తోనే ఇలా సరి చేసుకోండి. కర్రీలో సగం కర్రీని ఇలా పెట్టుకోండి. మిగిలిన కర్రీని వేరొక చపాతీలో పెట్టుకుందాం. ఇలా చేత్తోనే దుంప కర్రీ అంతా కూడా ఇలా మొత్తానికి సరిపోయేలా సరి చేసుకోండి. ఇదంతా రెడీ అయింది కదా. ఇప్పుడు కింద నుంచి నేను చూపించే విధంగా పైకి రోల్ చేసుకోండి. వీలైనంత టైట్గా దగ్గరగా రోల్ చేసుకోండి. ఇలా చేసుకున్నాం కదా, దీనిని చాకుతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ని తీసుకుని 2 వేళ్లతో ఇలా ప్రెస్ చేసుకోండి. 2 వైపులో కూడా ప్రెస్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఎక్కువగా నొక్కామంటే కర్రీ అంతా బయటకు వచ్చేస్తుందండి. లైట్గా ఇలా 2 వేళ్లతో మాత్రమే ప్రెస్ చేసుకుని 2 వైపులా కరెక్ట్గా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పీసెస్ అన్నీ కూడా అలా చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ స్నాక్స్ అనేవి చాలా చాలా బాగుంటాయండి. బంగాళదుంపతో చేసాం కదా, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తినొచ్చు. టీ టైంలో చేసుకునే స్నాక్స్. అంతేకాకుండా పిల్లలకి స్నాక్స్ చేయాలి అని అనుకున్నప్పుడు అప్పటికప్పుడే ఇలా ప్రిపేర్ చేసి సర్వ్ చేయొచ్చు. కర్రీలో మసాలా పొడులు యూజ్ చేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మిగిలిన పీసెస్ అన్నీ కూడా వేళ్ళతో ప్రెస్ చేస్తూ ప్లేట్లో పెట్టుకోండి. 2 పూరీలని కూడా ఇదే విధంగా కర్రీ మొత్తాన్ని సరిచూసుకుని ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీసెస్ని అలా ఆయిల్లో వేసుకోండి. ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా ఒక వైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ స్నాక్స్ అనేవి డిఫరెంట్గా అనిపిస్తాయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మనం ఆలూ కర్రీని ప్రిపేర్ చేసి లోపల స్టఫ్ చేసి పెట్టాం కదా, పూరీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా 2 వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత ప్లేట్లో పెట్టుకోండి. మొత్తం అంతా కూడా ఆయిల్ కిందకు వచ్చిన తర్వాత ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా రెండో బ్యాచ్ కూడా వేసుకుందాం. మిగిలినవన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసుకుని ఇదే విధంగా 2 వైపులా కరెక్ట్గా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. ఇంకా రెడీ అయిపోయండి ఆలూ స్నాక్స్ రెసిపీ. చాలా చాలా టేస్టీ రెసిపీ. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ. చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. మీకు వాటిలో
రెసిపీస్ నచ్చినట్లయితే కుక్ చేసి మీరు కూడా ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.